రిజర్వేషన్ల సాధనకు ఇప్పుడే సరైన సమయం అన్నారు జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య. తమిళనాడు తరహాలో పోరాటం చేసి రిజర్వేషన్లు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. బంజారాహిల్స్లో ప్రభుత్వ కులగణన సర్వేపై మేధోమథన సదస్సు ఏర్పాటు చేశారు. ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్, తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, పీపుల్స్ కమిటీ ఆన్ క్యాస్ట్ సెన్సెస్ కన్వీనర్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ అధ్యక్షతన సదస్సు జరిగింది. ఉద్యమం బాట పడితేనే బీసీల రిజర్వేషన్లు సాధ్యమవుతాయన్నారు జస్టిస్ ఈశ్వరయ్య. గతంలో బీఆర్ఎస్ సర్కార్ బీసీలను మోసం చేసిందన్నారు. దొర కనీసం జీవో ఇవ్వకుండా సమగ్ర కుటుంబ సర్వే చేసినా లెక్కలు బయటికి చెప్పలేదని విమర్శించారు. మేధోమథన సదస్సులో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మేధావులు, ప్రొఫెసర్లు, వివిధ కుల సంఘాల నాయకులు బీసీల రిజర్వేషన్లపై చర్చించారు. మా ఉద్దేశము 42% సాధించుకోవడము ఎలా అనేది మెరిట్ లేని వాళ్ళు కాదు, తెలివి లేని వాళ్ళు కాదు, కానీ మనం సప్రెస్ అడుగున సప్రెస్ చేస్తారు మన వాళ్ళని. ఏ ఫీల్డ్లో అయినా కూడా ఉద్యోగస్తులు మీరందరు ఉన్నారు, మీరందరు మీ ఉద్యోగాలు ఉన్నప్పుడు ఎంత డిస్క్రిమినేషన్, పోస్టింగ్లు కానీ, ట్రాన్స్ఫర్లు కానీ, ట్రీట్మెంట్లు కానీ, మనం అంబేద్కర్ ఎట్లా విచక్షణకు గురైందో ఇప్పుడు ఆ సంతతి వాళ్ళం మనం కూడా ఇప్పటి వరకు కూడా అటువంటి విచక్షణకు అవుతుంది. నా స్థానంలో ఇంకెవరో ఉంటే నేను సుప్రీంకోర్టు జడ్జిని అవుతుంటుంది. కనీసం చీఫ్ జస్టిస్గా యాక్టింగ్నే అయినాను కానీ రెగ్యులర్గా చీఫ్ జస్టిస్ కాకుండా కూడా కుట్ర జరిగింది ఆ రోజులల్లో. ఎన్నికల్లో బీసీలకు పార్టీలు కేటాయించే సీట్లు బిచ్చమని, మనకు కావాల్సింది బిచ్చం కాదన్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. మనకు హక్కుగా రావాల్సిన రిజర్వేషన్లపై పోరాటం చేస్తామన్నారు. ఎవరైనా బీసీ జాతుల గొంతు నొక్కుతామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. బీసీ కులగణన, బీసీలకు జరుగుతున్న అన్యాయంపై గ్రామంలో ప్రజలకు వివరించవలసిన బాధ్యత బీసీ మేధావుల మీద ఉందన్నారు తీన్మార్ మల్లన్న. మీరు తాత్కాలికంగానైనా కొంతమంది బాధ్యులను పెట్టైనా అక్కడ కార్యక్రమాలు నిర్వహించండి. నేను చిరంజీవులు సార్ చెప్తా ఉన్నా, మీరందరూ కూడా తాత్కాలికంగా బాధ్యులను పెట్టైనా ఇది జిల్లా స్థాయిలో, గ్రామ స్థాయిలో జరగాలి. ఇదంతా ఈ చర్చ జరగాలి. మరి మేము కూడా నేనేం చేస్తా ఉన్నా, మా తీన్మార్ మల్లన్న టీం తరఫున తెలంగాణ రాష్ట్రంలో కొన్ని గ్రామాల్లో కులగణన చేయబోతా ఉన్నాం. కులగణన చేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి కులాల లెక్కలను తీసి ఆ గ్రామ పంచాయతీ కూడా కట్టుకబెడతాం. దేశంలో ఉన్న బీసీలకు న్యాయం జరగాలంటే కులగణన తప్పనిసరి చేయాలని డిమాండ్ చేశారు బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభరణ కృష్ణమోహన్. బీసీ సెన్సెస్ అంశాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలన్నారు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన కులగణన రిపోర్ట్ ఎన్నో అనుమానాలు కలిగిస్తుందన్నారు. ఇవాళ మన ముందున్నది ఒకటే, మీరు ఈ చేసినటువంటి సర్వేను సక్రమంగా అన్ని టూల్స్ను ఉపయోగించి నవీకరించండి, మళ్ళీ సర్వే చేయండి. సర్వే చేసిన తర్వాత ఆ డాటాను అంతా డెడికేటెడ్ కమిషన్కి ఇస్తే డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇవాళ డెడికేటెడ్ కమిషన్ ఒక సింపోజిజంను పెట్టలేదు, ఇక్కడ ఉన్నటువంటి మేధావులను పిలిచి, సామాజికవేత్తలను పిలిచి ఒక వర్క్షాప్ పెట్టలేదు. కాబట్టి ఇవన్నీ కూడా అనుమానాలు రేకెత్తించే విధంగా రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి సామాజిక న్యాయ స్పృహ ప్రభుత్వ ఆచరణలో ఏమాత్రం కల్పించినటువంటి నేపథ్యంలో ఇంత గందరగోళం చేయడం మంచిది కాదు. ప్రభుత్వానికి బీసీ కులగణనపై చిత్తశుద్ధి లేదని ఆరోపించారు కమిటీ ఆన్ క్యాస్ట్ సెన్సెస్ కన్వీనర్ మురళీ మనోహర్. కులాల వారీగా లెక్కలు బయట పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆధిపత్య కులాల భావాజాలంతోనే పాలకులు ముందుకు సాగుతున్నారని విమర్శించారు. తప్పులను సరిచేసి ప్రభుత్వం రిపోర్ట్ సబ్మిట్ చేయాలన్నారు. గత సర్కార్ పూర్తిగా బీసీలను నిర్లక్ష్యం చేసిందని, కనీసం బడ్జెట్లో కూడా కేటాయింపులు చేయలేదన్నారు మురళీ మనోహర్. ఏం తెలిసిందంటే జనాభా తక్కువగా చూపించినట్టు తెలిసింది. మరి బీసీల సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్యాపర, అభివృద్ధిపర, ఇంకా రాజకీయపర ఇవన్నీ డీటెయిల్స్ ఎక్కడ తెలిసాయి? కులగణన లక్ష్యం అదే అని వాళ్లే పేర్కొన్నారు, కానీ ఏమీ తెలియలేదు. ఇంతవరకు రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు. మనం డిమాండ్ చేద్దాం, రిపోర్ట్ ఇమీడియట్గా సబ్మిట్ చేయాలి. గాంధీ భవన్ లో మాట్లాడే 42% టికెట్ సంచాన్ని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని అన్నారు జాజుల శ్రీనివాస్. ప్రతిపక్ష నాయకుల మాటలను నమ్మొద్దని చెప్పారు. 10 ఏళ్లలో సమగ్ర కుటుంబ సర్వే వివరాలు బయటపెట్టలేదన్నారు జాజుల శ్రీనివాస్. ప్రజాయుద్ధం చేయకపోతే బీసీ రిజర్వేషన్లు సాధ్యం కావన్నారు ధర్మ సమాజ్వాద్ పార్టీ అధ్యక్షులు విశారదన్ మహారాజ్. భయంకరమైన ప్రజాయుద్ధం చేస్తేనే సీఎం రేవంత్ రెడ్డిలో కదలిక వస్తుందని చెప్పారు విశారదన్. ఈ మేకవన్య పులను నమ్మొద్దు, బీసీలంతా అప్రమత్తంగా ఉండాం. ఈ వచ్చేటువంటి భవిష్యత్ అంతా మనదే. 100% 28 మంది ముఖ్యమంత్రి అయినా బీసీలు ముఖ్యమంత్రి కాలే. వచ్చేది ఒక బీసీ బిడ్డను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడదాం. గోల్కొండ కోట మీద ఒక బీసీ బిడ్డ త్రివర్ణ పతాకం ఎగరవేసిన రోజే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు. పొరపాటున ఈ లెక్కే బీహార్లో తప్పు జరిగి ఉన్నట్లయితే, పొరపాటున ఇలాంటి లెక్కలే తమిళనాడులో జరిగి ఉన్నట్లయితే
ఒక భూకంపాన్ని సృష్టించేవాళ్ళు తమిళనాడు ప్రజలు. ఇది చిన్న విషయమా? ఇది ఇక భయపడాల్సింది ఒకే ఒక్కటి, తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద భూకంపం లాంటి ప్రజా ఉద్యమం బయలుదేరాలి. రిజర్వేషన్స్ కోసం బీసీలంతా ఏకం కావాలన్నారు బీసీ సంఘాల నాయకులు. 42% రిజర్వేషన్లు ప్రకటించే వరకు ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.